కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనేది ఒక ప్రత్యేకమైన ఆచారం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో గుడి గర్భాలయాన్ని పరిసరాలను శుద్ధి చేయడంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమం. ఈ విశిష్టమైన ప్రాంగణ శుద్ధి సేవకు అర్థం మరియు ప్రాముఖ్యతను వివరంగా చూద్దాం. కోయిల్ అంటే తమిళంలో గుడి లేదా ఆలయం, ఆల్వార్ అంటే భక్తుడు లేదా దైవానురాగి, తిరుమంజనం అంటే శుభ్రపరచడం లేదా శుద్ధి చేయడం. ఇక్కడ ఆల్వార్ అనే పదం గుడిలోని గర్భగుడి స్వామి స్థానం గురించి పేర్కొంటుంది. ఆల్వారాలంటే చప్పున 12 ఆల్వారుల పేర్లు మనకు గుర్తుకు వస్తాయి. ఆ 12 కోయిల్ ఆల్వార్ లేడు. దేవాలయాన్నే ఆల్వార్గా చెప్పడం వైష్ణవ పరిభాష. ఇది వైష్ణవ సంప్రదాయంలో దేవాలయాన్ని భగవంతుని నివాసంగా భావించి దానిని శుద్ధి చేయడం అనే ఉద్దేశాన్ని సూచిస్తోంది. గర్భగుడి గుడి గోడలు, పైకప్పు, పైన ఉన్న వస్తువులపై కాలక్రమంలో దుమ్ము, ధూళి మరియు ఇతర అపవిత్రాలు ఏర్పడతాయి. వీటిని శాస్త్రోక్త పద్ధతిలో శుద్ధి చేయడం అవసరం. దేవతామూర్తి యొక్క ఆధ్యాత్మిక శక్తి శుద్ధి ప్రత్యేక పూజల ద్వారా భక్తులకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ముఖ్యమైన పండుగల ముందు ఆలయాన్ని శుద్ధి చేసి భక్తులకు దైవదర్శనం మరింత పవిత్రంగా అందించడానికి ఇది చేయబడుతోంది. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం యొక్క ప్రధాన అంశాలు: గర్భాలయం శుద్ధి. గర్భగుడిలో ఉన్న ప్రతి మూలాన్ని సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటితో శుద్ధి చేస్తారు. గర్భగుడిలోని గోడలు, పైకప్పు, విగ్రహాల చుట్టూ ఉన్న ప్రాంతాలు శుభ్రం చేస్తారు. మలై గుడారం. దేవతామూర్తులను దుమ్ము లేదా అపవిత్రాలు తగలకుండా రక్షించేందుకు వాటిని ధవల వస్త్రంతో కప్పుతారు. స్వామి అంశంగా భావించి భోగ శ్రీనివాసమూర్తును ఈ వస్త్రాల కప్పులోనే ఉంచుతారు. దేవతామూర్తుల తరలింపు. పరివార దేవతలు విగ్రహాలను గర్భగుడి నుంచి బయటకు గంటా మండపానికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా శుద్ధి చేస్తారు. తిరుమంజనం అనంతరం దేవతామూర్తులకు నూతన వస్త్రాలను అలంకరిస్తారు. అర్చకులు ప్రత్యేక మంత్రోచ్చారణలతో మహాపూజలను నిర్వహిస్తారు. ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం సంవత్సరానికి 4 సార్లు ముఖ్య పర్వదినాల ముందు జరగబడుతుంది. ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి. ఇక చరిత్రలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ప్రాముఖ్యత ఇలా ఉంది. క్రీస్తు శకం 1535 నాటికి ఆలయంలో ప్రతి బ్రహ్మోత్సవం ముందు ఈ తిరుమంజనం నిర్వహించేవారని శాసనాల్లో ఉంది. ప్రాచీన కాలంలో ఆలయ గర్భగుడి గోడలపై అందమైన చిత్రాలుండేవని చెబుతారు. ఈ తిరుమంజనం ప్రక్రియ వల్ల వాటి ఆనవాళ్లు కనబడడం ఆగిపోయిందని పెద్దలు పేర్కొంటారు. గర్భగుడి శుభ్రత. ఆలయ గర్భగుడి సహా ఇతర ప్రదేశాలను పూర్తిగా శుభ్రం చేస్తారు. గర్భాలయంలో అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి 4 గోడలు, పైకప్పుకు అంటుకున్న దుమ్ము, ధూళి, బూజు, కర్పూర మసిని తొలగించి శుద్ధజలంతో శుద్ధి చేస్తారు. గోమయం, కస్తూరి, చందనం, కుంకుమ, కర్పూరం వంటి పదార్థాలతో ఆలయ ప్రాంగణాలను శుద్ధి చేస్తారు. శుద్ధి తర్వాత దేవతామూర్తులను మళ్లీ పునఃప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ అవకాశాన్ని బట్టి పాల్గొని తమ ఆధ్యాత్మికతను చూపి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సేవలో తరిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.